Welcome to MTR Masala Abhiruchi. టేస్టీ రెసిపీస్ ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పడానికి మా రాజు గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా రెడీగా ఉన్నారా? నిన్న ఆల్రెడీ చెప్పాం కదా, ఈ రోజు చేసుకోబోయే వంటలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి. ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో ఏం చేయబోతున్నారు రాజు గారు ఈ రోజు? పలావ్ ఐటమ్ చేస్తున్నాను. పలావ్, ఓకే. పనసపొట్టు పలావ్. పనసపొట్టు పలావ్, ఓకే. సూపర్ రాజు గారు. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా పనసపొట్టు. మనం యాక్చువల్లీ కొంచెం తక్కువ యూజ్ చేస్తాం. ఎక్కువగా ఏంటంటే బిర్యానీలు చేసుకుంటుంటారు. అవును. సో బిర్యానీగా కాకుండా కొంచెం పలావ్ గా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో గుమగుమల్లో పనసపొట్టు పలావ్. పనసపొట్టు పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనసపొట్టు పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పనసపొట్టు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ నేతితో చేస్తున్నానండి. పలావ్ కాబట్టి కొంచెం మనకి ఇంకొంచెం కమ్మగా ఉంటుంది. ఓకే, సో ముందుగా మసాలా దినుసులు. సో దీంట్లో లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చిన చెక్క అండి. ఓకే. కొద్దిగా బిర్యానీ ఆకు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇదంతా కూడా కొంచెం వేయించుకోవాలి బాగా. ఉల్లిపాయ కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తే, మెయిన్గా పలావ్లో కానీ లేదా బిర్యానీలో కొంచెం ఆ ఉల్లిపాయ ఆ స్టేజ్ వరకు వేయించే వరకు చూస్తే బాగుంటుందండి. అవును. సో పనస పొట్టుతో మీరు అన్నట్టు జనరల్లీ బిర్యానీలే చేసుకుంటూ ఉంటారు. పలావ్ అనేది ఎలా ఉంటుంది రాజు గారు? అంటే మనకు పనసపట్టు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుందా? తెలుస్తుందండి. అంటే కొంచెం అది స్ట్రాంగ్ గానే ఉంటుంది కదా ఫ్లేవర్. మధ్య మధ్యలో అంటే మనకు రైస్ తో పాటుగానే చిన్న చిన్నగానే ముక్కలుగా ఉంది కదండి. ఓకే. సో రైస్ తో పాటు మనకి అది బాగా తగులుతూ ఉంటుంది తినేటప్పుడు. సో పనసపొట్టు రెడీ చేశారా రాజు గారు? అంటే మనం ఏమన్నా మీరు ఉడికించి పెట్టారా, జస్ట్ కట్ చేసి పెట్టారా? సో మనకు మార్కెట్ లో ఇప్పుడు మనకు ఈజీగానే దొరుకుతుందండి. ప్యాక్ చేసి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఓకే. సో నేను కూడా అలా రెడీ చేసి పెట్టేసాను దీన్ని. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత సో పనసపొట్టు, సో జనరలీ మార్కెట్ లో దొరికిన పనసపొట్టు అయితే మనం ఈ మెథడ్ లో చేసుకోవాలి, వాష్ చేసుకుని. అదే కాకుండా మనకి ఫ్రెష్ పనసపొట్టు అయితే ఎలా యూజ్ చేయాలి రాజు గారు? సో దాన్ని ఏంటంటే కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో పసుపు, కొంచెం ఉప్పు వేసేసి పనసపొట్టు దాంట్లో వేసేసి కాసేపు అలా వదిలేసేయాలండి. ఓకే, దాని తర్వాత కొంచెం బాగా ఇలా రబ్ చేసేసి దాన్ని వాడేసుకోవచ్చు. ఓకే. దీంట్లో కొద్దిగా పుదీనా, మనకి పలావ్ కాబట్టి కొంచెం పుదీనా టచ్ ఉంటే బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాలండి దీంట్లో. సో కొంచెం పుదీనా వేగాలి కదా. ఓకే, సో కాస్త వేగుతూ ఉంటుంది. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. పొడి చర్మంతో ఎప్పుడూ తంటాలే. ముఖ్యంగా వర్షాకాలం కానీ చలికాలం కానీ వచ్చిందనుకోండి, పొడి చర్మం ఉన్న వాళ్ళకి సమస్యల చిట్టా మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. చర్మం అంతా ఇంకా డ్రై అయిపోయి బాగా మంట పెడుతూ ఉంటుంది, చర్మం పగుళ్ళు ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ తగ్గించుకోవాలి, పొడి చర్మాన్ని కొంచెం బాగా తయారు చేసుకోవాలి అనుకుంటే పాలు, తేనె 2 కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి, నెక్కుకి, అలాగే చేతులకి అంతా బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసాం కదా. సో వేగిందా రాజు గారు? సరిపోతుందా? ఇది వేగిపోయిందండి. దీంట్లో కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నాం. ఓకే.
అలాగే సరిపడా ఉప్పు, పెరుగులో కొంచెం వేయించుకోవాలి దీన్ని. కొంచెం ఆ పొట్టుకు కూడా పనస పొట్టుకు కొంచెం పెరుగు కొంచెం పట్టేస్తే ఆ పులుపు బాగుంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. అలాగే కొద్దిగా గరం మసాలా పొడి అండి. గరం మసాలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి కొంచెం దీంట్లో ఆ రైస్ మగ్గితే బాగుంటుంది. ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ పట్టేస్తాయి. దీని కాంబినేషన్ ఏంటి రాజు గారు? పలావ్ అంటే మనం రాయితా లాంటివి ఏమైనా చేసుకోవచ్చు? మామూలు రైతా ఏదైనా తీసేసుకోవచ్చు. పలావ్లోకి మెయిన్గా ఏంటంటే కొంచెం ఆనియన్ రైతా అయితే బాగుంటుంది. అవును, పలావ్ కానీ బిర్యానీ కానీ. లేదనుకుంటే మనకు వాళ్ళ చాయిస్ ఏదన్నా రైతా. ఇంకా దీంట్లో వేరే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా రాజు గారు? సో కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్నగా చాప్ చేసుకుని కావాలంటే మనం క్యారెట్, బీన్స్ కానీ ఇంకా ఏమైనా మనం పన్నీర్ కానీ గోబీ కానీ తర్వాత మష్రూమ్ కానీ ఇంకా వెజిటబుల్స్ ఏదన్నా మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇంకొంచెం పుదీనా అండి. ఓకే, పనస పొట్టు పలావ్ రెడీ అండి. వేడి వేడిగా పనస పొట్టు పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పనస పొట్టు పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేయించాలి. దీనిలో పనస పొట్టు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ఉప్పు, అన్నం, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస పొట్టు పలావ్ రెడీ. పనస పొట్టు పలావ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. తీసుకోండి రాజు. నైస్ రాజు. చాలా బాగా వచ్చింది. అంటే ఆ పనస పొట్టు తగులుతూ ఉంది. ఎస్, మీరు కొంచెం ఆ మసాలా అంతా కూడా వేశారు కదా, కొంచెం పెరుగు కూడా వేసాం కాబట్టి వేడి వేడిగా మనం ఏ కాంబినేషన్ లేకపోయినా డైరెక్ట్ అలాగే చేసేసుకోవచ్చు. పుదీనా అన్ని కూడా తెలుస్తున్నాయి. యాక్చువల్లీ పనస పొట్టుతో ఎప్పుడు బిర్యానీయే కాదు, యాక్చువల్లీ పలావ్ కూడా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. యాక్చువల్లీ మనకి సీజన్ లో దొరకకపోతే పనస పొట్టు రాజుగారు చెప్పారు కదా, మనకు బయట కూడా సూపర్ మార్కెట్స్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో తెచ్చుకుని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బయట ఎండకు తిరిగి వచ్చినప్పుడు లేదా కాలుష్యానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటప్పుడు స్కిన్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది, అలాగే డల్గా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కీరా దోసని రౌండ్గా కట్ చేసుకుని కాస్త అలా ముఖం మీద అద్దుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా ఫ్రెష్గా తయారవుతుంది. ఈ ట్యాన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి, పలకరించేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సైట్ 3. పద్మావతి నగర్. పద్మావతి నగర్. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సైట్ 3 నుంచి. మీరు కూడా పద్మావతి నగర్. పద్మావతి నగర్. ఓకే, సో మీ ఇద్దరికి ఉన్న పరిచయం ఏంటండి? ఫ్రెండ్స్ అండి, పక్క పక్కనే ఉంటాము. పక్క పక్కనే ఉంటారు, ఫ్రెండ్స్ అన్నమాట మీ ఇద్దరు. ఓకే, సో వంటలు చేయడానికి రెడీయా? స్నేహితులు రెడీయా? ముందు ఎవరు చేస్తారు? శ్రవంతి గారు ఏ వంట చేస్తారు? బజ్జీల మజ్జిగ చారు. బజ్జీల మజ్జిగ చారు.
ఓకే, సో బజ్జీలు వేసి దాంతో మజ్జిగ చారు అనమాట. ఓకే, బజ్జీల మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బజ్జీల మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బజ్జీ మిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 4, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా బజ్జీలు వేసుకోవాలి, డీప్ ఫ్రై చేసేసుకుందాం, ఆయిల్ హీట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి మాకు. శనగపిండి వేసుకోవాలి ఫస్ట్, తర్వాత కారం పొడి వేసుకోవాలి, కొంచెం కారం స్పూన్ ఉంటుంది తీసుకొని వేసుకో. కారం, తర్వాత ఉప్పు వేసుకోవాలి, కొంచెం అల్లం కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టా. సో అవన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి. బజ్జీల పిండిలా కలుపుకోవాలన్నమాట. అక్కడే వాటర్ ఉంది, వేసుకోండి. జీలకర్ర వేసుకోరా ఇందులో. కంగారులో చేస్తే వంటలో కూడా కంగారు తెలుస్తుంది, తినేటప్పుడు కూడా అదే రుచి తెలుస్తుంది, జాగ్రత్త. సో నీళ్ళు వేసుకుని బజ్జీల పిండి కలుపుకోవాలి. జనరల్ గా మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం కదా, అక్కడ మనకి ఒకరు వెనకుండి అన్ని చెప్తూ ఉంటారు, 6 పడింది, 4 పడింది, వచ్చారు, వికెట్, అవుట్, ఇలా మైక్ ముందు కూర్చుని ఒకరు చెప్తూ ఉంటారు కదా. అలా ఈ రోజు ఈవిడ చేసే వంటకి నేను కామెంటరీ చెప్పాలన్నమాట. ఎందుకంటే పాపం ఆవిడకి థ్రోట్ అస్సలు బాగాలేదు. సో ఈ రోజుటికి ఆవిడ గొంతు నేనే, నా గొంతులో ఆవిడ మాట్లాడతారనమాట ఈరోజు. సో బజ్జీ మిరపకాయలని మధ్యకి ఘాటు పెట్టుకుని కట్ చేసుకుని ఉంచుకోవాలండి. దాన్ని ఇప్పుడు బజ్జీ చేస్తున్నారు. సో ఇలా మనకి ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని బజ్జీలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బజ్జీల్ని మీరు కట్ చేసి మజ్జిగ చారులో వేస్తారా, ఇలాగే వేస్తారా? ఇలాగే వేయాలి. అలాగే వేస్తారా? సో ముందుగా ఇలా మనం బజ్జీలు వేసేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఈ బజ్జీలు వేగిపోయాయా అండి? చూడండి, ఇంకొంచెమా? ఓకే, సో మరి నెక్స్ట్ మనం వేగుతూ ఉంటాయి, అలా మనం తాలింపు వేసుకుందామా? అయిపోయా బజ్జీలు? ఓకే, మీరు పోపు వేస్తూ ఉండండి, బజ్జీలు తీసేస్తాం. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసుకుంటారా? తాలింపుకి వేసుకోండి. వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ. ఓకే, అయిపోయిందమ్మా బజ్జీలు. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. వేసుకోండి. ఫస్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సో కట్ చేసుకున్న పచ్చిమిర్చి. సో పోపు చక్కగా వేగాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేయాలి. తాలింపు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మజ్జిగలో పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, మజ్జిగలో పచ్చి ఉల్లిపాయలు అంటే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. సో తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అవి కూడా పచ్చివే. కొంచెం కరివేపాకు, సో తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అన్ని పచ్చివే వేసేసుకున్నారు. తర్వాత తాలింపు వేసేనా? అబ్బో, చాలా స్పైసీగా ఉండబోతుంది. మొత్తం పచ్చివే వేశారు, పచ్చిమిర్చి అవన్నీ కూడా. సాల్ట్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపడా. సో కొంచెం పచ్చి పులుసులాగా వేసుకోవాలన్నమాట, మొత్తం పచ్చి పచ్చివే. సో ఇప్పుడు బజ్జీలు కట్ చేసి ఇందులో వేయాలా? అవునండి, వేసుకో. సో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో ఈ బజ్జీలు ముక్కలు వేసేసుకోవాలన్నమాట.
అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, బజ్జీల మజ్జిగ చారు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బజ్జీల మజ్జిగ చారు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీలు ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బజ్జీల మజ్జిగ చారు రెడీ. బజ్జీల మజ్జిగ చారు టేస్ట్ చూసేద్దామా? రాజుగారు టేస్ట్ చేయండి. సో కొంచెం డిఫరెంట్ గా మజ్జిగ చారు చేశారు. అవును, సో కొంచెం పచ్చి పచ్చిగా వేశారు అన్ని కూడా. ఎస్, మజ్జిగ చారు కూడా అంటే బజ్జీల ఫ్లేవర్ కూడా వచ్చేసింది. అవును, బాగుంది. టేస్ట్ చూడండి కూడా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని కూడా కొంచెం పచ్చి పచ్చిగా యాడ్ చేశారు కాబట్టి బాగుందండి, డిఫరెంట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. రాజుగారు నచ్చిందా మీకు కూడా? నచ్చిందండి. సూపర్. ఓకే, సో మంచి రెసిపీ చూసాం కదా. నెక్స్ట్ వంట చూడబోయే ముందు చిట్కా చూసేద్దాం. కొబ్బరి నీళ్ళలో రకరకాల విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఇంకా ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. మనం ఎండలో బయట తిరిగి వచ్చి వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్ బాటిల్లో తీసి తాగకుండా కొబ్బరి నీళ్లు కనుక తాగినట్లయితే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. అలాగే శరీరం కూడా డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. ఓకే, సో శ్రవంతి గారి వంట అయిపోయింది కదా. నెక్స్ట్ భవానీ గారు ఏం చేస్తున్నారు? పన్నీర్ స్టఫ్, క్యాప్సికమ్ కర్రీ. అంటే పన్నీర్ ని స్టఫ్ చేసి దాంతో క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నారు. క్యాప్సికమ్ లో పన్నీర్ పెట్టి ఫ్రై, క్యాప్సికమ్ కర్రీ. ఓకే, పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ అనుకుందాం. ఓకేనా? అంతేనా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, క్యాప్సికమ్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా అరకప్పు, టొమాటోలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. భవానీ గారు రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? చేసేది. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ఆయిల్ తీసేసుకో. క్యాప్సికమ్ లో పన్నీర్ స్టఫ్ చేస్తున్నారు. దీన్ని ఈ ఆయిల్ లో ఫ్రై చేయాలా? వేసేయండి, ఒక్కోటి అవుతూ ఉంటుంది. క్యాప్సికమ్ ని మధ్యలో గింజలన్నీ తీసేసి కొంచెం స్టఫింగ్ కి వీలుగా తయారు చేసుకుని అందులో పన్నీర్ తురుము స్టఫ్ చేస్తున్నారు. ఓకే, సో ఈ 3 కొంచెం మనకి వేయాలా? టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటే ఆ లోపు మీరు కర్రీ ప్రాసెస్ ఏమైనా చేసుకోగలుగుతారా? సరే, అయితే నేను వేయిస్తూ ఉంటాను, ఆ లోపు మీరు కర్రీ ప్రాసెస్ చేసుకోండి. ఆయిల్ వేసుకోండి. భవానీ గారు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే ఉంటాం అందరం. నేను అడిగింది టైం పాస్ కి ఏం చేస్తూ ఉంటారు? ఇట్లే కర్రీలు చేసుకుంటూ ఉంటాం. టైం పాస్ కి కర్రీలు చేసుకుంటూ ఉంటారంట. ఓకే, ఆయిల్ వేసారు, తర్వాత ఆనియన్స్. వంటలంటే బాగా ఇష్టమా భవానీ గారు మీకు? చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారా? చాలా ట్రై చేస్తున్నాం. ఎలాంటి వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు జనరల్ గా? మీ అభిరుచిలో చూస్తూనే ఉంటాం. అదొకటి మన అభిరుచిలో చూస్తూనే ఉంటాం. అదొకటి ఇదొకటి టెక్నిక్ చేస్తూనే ఉంటారు. సో మీ హాబీస్ అంటే కుకింగే అన్నమాట? అంతే. ఇంట్లోనే ఉండడం కదండి. మరి పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఒకరు 1st క్లాస్, ఒకరు 2nd క్లాస్, ఒకరు 4th క్లాస్. ముగ్గురు అబ్బాయిలే. అబ్బాయిలు ముగ్గురు? అబ్బా. కాబట్టి ఇంకా వాళ్ళ కోసం కూడా రకరకాల డిషెస్ వండడం చేస్తుంటాం. వాళ్ళని పంపించడం స్కూల్కి, అదే సరిపోతుందా? అంతే. తర్వాత చెప్పండి మీరే, ఇంకేంటి విశేషాలు?
ఇంకేం లేదు. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మంచి మంచి స్నాక్స్ ఏం ట్రై చేశారు సాయంత్రాలు చేసుకోవడానికి ఈజీగా? చూస్తుంటాం కదా పకోడీ అవి మీరు చూపెడుతూనే ఉంటారు కదా, మేము చూపెడుతూనే ఉంటాం. పకోడీలు సమ్మర్ వచ్చినప్పుడేమో మంచి మామిడికాయతో వంటలు, వేడి వంటలు, జ్యూసులు, మిల్క్ షేకులు, ఏ సీజన్ కి ఆ సీజన్ కి అభిరుచి రెడీగా ఉంటుంది. రెడీగా పని మానుకోనైనా ఫస్ట్ కంపల్సరీ చూస్తామండి. కంపల్సరీ చూస్తారా? బుక్ లో ఏమన్నా తయారు చేశారా? ఏం లేదు, చూడడం చేయడం అంతే. సో మెమరీ పవర్ అన్నమాట, ఇంకా రాసుకోక్కర్లేదు అన్నమాట. ఆపేద్దామా ఇది? ఆపే. సో ఆనియన్స్ వేగాయి, పసుపు వేశారు, తర్వాత కారం, కారం, సాల్ట్, ఉప్పు, టమాటో ముక్కల, కొంచెం మూత పెట్టేసాను. కొంచెం మూత పెట్టాలా? సో టమాటో ముక్కలు కొంచెం మగ్గాలి. సరే, టమాటో ముక్కలు మగ్గాయి చూద్దామా? చూడండి సరిపోతుందా? నెక్స్ట్ ఏం వేస్తారు? వాటర్. వాటర్ చూసుకోండి. సో ఇక్కడ క్యాప్సికమ్ మీరు కట్ చేస్తా అన్నారు కదా, కట్ చేసేసుకుంటారా మరి? సో ఇలా సగానికి కట్ చేయాలన్నమాట. వేసేస్తారా? ఇది కాజు పేస్ట్ వేయండి. కాజు పేస్ట్ అయితే కొంచెం కొబ్బరి పొడి. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడా? సో ఇవన్నీ వేసి కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. సో ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తారా? అదే క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకోండి. వేసేనా ఒక్కోటి? సో కాసేపు మగ్గిపోతే సర్వ్ చేసేసుకోవడమేనా? పెట్టాలా? ఒక 2 minutes మగ్గాలి, ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. చూద్దామా అండి? చూడండి. అయిపోయిందేమో, చూద్దామండి. గుమగుమలాడిపోతుంది. అయిపోయిందా? సూపర్. సర్వ్ చేసేద్దాం. ఓకే, డన్. అయిపోయిందా? అయిపోయిందా? ఇచ్చేసేయండి. వేడి వేడిగా పనీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పనీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా జీడిపప్పు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. క్యాప్సికమ్లను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. వీటిలో పన్నీర్ తురుము స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్లు ఉంచి వేగనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక పసుపు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి జీడిపప్పు పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన క్యాప్సికమ్లు కట్ చేసి దీనిలో వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే, పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, బాగుంది. భవానీ గారు, నైస్, బాగా చేశారు. ఓకే, సో ఈ రోజు 2 వంటలు కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి కదా రాజు గారు? కొంచెం డిఫరెంట్ గానే ఇద్దరు ట్రై చేశారండి. ఒకటి చారు బాగుంది, బజ్జీల కాంబినేషన్ లో స్టఫ్డ్ క్యాప్సికమ్. మజ్జిగ చారులో కొంచెం అంటే మీరు ఆ బజ్జీలు వేసేప్పుడు కొంచెం ఆ బజ్జీలో కొంచెం మసాలా లేకుండా, అంటే కొంచెం ప్లెయిన్ గా, కొంచెం అంటే మందంగా ఉంటే కొంచెం బాగుంటుంది. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. కొంచెం ఆ వెజిటేబుల్స్ తగ్గించుకుంటే మనకు ఆ బజ్జీ తాలూకు ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది.
ఓకే. సో దాంట్లో అంటే ఆనియన్ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కదండి, సో అది కొంచెం తగ్గించుకోవాలి. ఓకే. సో అలాగే స్టఫ్డ్ క్యాప్సికమ్లో కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. క్యాప్సికమ్ పెద్దగా అయిపోయింది, స్టఫింగ్ కొంచెం తగ్గిపోయి ఏంటంటే దాంట్లో ఈజీగా బయటకు వస్తుంది. మనం సర్వ్ చేసేటప్పుడు వరకన్నా అది ఫుల్గా అలాగే ఉండాలి. ఫైనల్ వరకు కూడా మనం వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళేంత వరకు మనం అలాగే ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇద్దరు డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా ఇద్దరిలో కూడా కరెక్షన్స్ ఉన్నాయి, చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవి చేసుకుంటే బాగుంటుంది. సో మరి కరెక్షన్స్ కూడా అయిపోయిన తరువాత విన్నర్ ఎవరు రాజు గారు? క్యాప్సికమ్. యా, టేస్ట్ వైజ్ యాక్చువల్లీ ఇది బెటర్ గా ఉంది. గ్రేవీ అనేది కూడా కొంచెం బాగుంది. అదొక్కటి కొంచెం చిన్న సైజ్ తీసుకుని స్టఫింగ్ ఇంకా బాగా పెట్టుకుంటే కొంచెం టైట్ గా ఉండాలి. టైట్ గా పెట్టినప్పుడు మనం ముక్కలు కట్ చేసినా దానికి అలాగే అంటుకొని ఉంటుంది అదనమాట. ఓకేనా? నెక్స్ట్ టైం బాగా చేస్తారా? చేస్తాం. నెక్స్ట్ టైం బాగా చేస్తా అంటే ఈసారి గిఫ్ట్ ఇస్తాను మీకు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ భవానీ గారు, గెలిచారు మీరు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. అలాగే శ్రవంతి గారు, మీ వంట కూడా బాగుంది. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. మీ చేతి వంటలో మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ డీటెయిల్స్ మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బాదం పలుకుల్ని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే చిన్నపిల్లలకు కనుక 1-2 తినిపిస్తూ ఉన్నట్లయితే వారిలో బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, అలాగే ఎముకలు, కండరాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి, పిల్లల్లో పెరుగుదల కూడా బాగుంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ లో ఈ రోజు వర్షిని ఏ వంట చేయబోతుందో తన్నే అడిగిద్దాం. హాయ్ అండి, నేను మీ వర్షిణిని. ఇవాళ జస్ట్ మినిట్ సెగ్మెంట్లో నేను మీకు ఒక స్పెషల్ వంట చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్. వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేసాం కదా. ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చెప్తాను. ముందుగా ఇది పాన్ కొంచెం హీట్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇది కూడా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా తినచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ మామూలుగా మంచూరియాస్ వాటిలో వాడుతూ ఉంటారు, కానీ స్ప్రింగ్ ఆనియన్స్తో కట్లెట్స్ కూడా చాలా యమ్మీగా ఉంటాయండి. సో ఇవాళ అదే చేసి చూపిస్తున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కొంచెం, అండ్ ఇవి కూడా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 1/2 కప్. స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం తగినంత సాల్ట్, కొంచెం పసుపు, వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా చేసుకుంటే అల్లం అండ్ స్ప్రింగ్ ఆనియన్వి పచ్చిగా వాసన రాకుండా ఉంటుంది. లైట్గా ఫ్రై చేసుకుందాము. సో మామూలుగా కాలేజ్ నుంచి వచ్చాక చిన్నపిల్లలు కానీ ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే టీనేజ్లో పేరెంట్స్ సపోజ్ ఆఫీసెస్కి వెళ్తే కనుక చాలా ఈజీ ఐటమ్ అండి, చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బంగాళదుంప, ఉడికించిన బంగాళదుంపని మొత్తం స్మాష్ చేసేసుకున్నాము. సో 1 కప్ మ్యాష్డ్ పొటాటో,
మొత్తం మిక్స్ చేసేసుకుందాము. సో ఇలా మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అందరూ అమ్మాయిలు ఏంటంటే వంట నేర్చుకొని ఇంట్లో అంటూ ఉంటే, అబ్బా చాలా టైం ఉంది కదా మమ్మీ, పెళ్ళయ్యే ఒక 6 months ముందు అప్పుడు స్టార్ట్ చేస్తాను ట్రైనింగ్ అనుకుంటారు. కానీ లేదు, మామూలుగా చాలా మంది అమ్మాయిలు వంట ముందే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే సపోజ్ సడన్గా ఇంట్లో ఆకలేసిన ఫ్రెండ్స్ వచ్చినా కూడా మనం ఏమైనా కుక్ చేసి ఇన్స్టెంట్గా ఇవ్వాలంటే ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చాలా చాలా యూస్ఫుల్. సో ఇది నీట్గా మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. సో ఇది బాగా మిక్స్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ మనం కొంచెం లెమన్, హాఫ్ స్లైస్ లెమన్, లెమన్ వేసుకొని దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేద్దాము. ఇది మిక్స్ చేసే ముందు కొంచెం మనం వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ని హీట్ చేసుకోవాలి. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఈ ప్యాన్ మీద వేసుకుందాము, జస్ట్ ప్యాన్ ఫ్రైకి సరిపడా. ఈ లెమన్ జ్యూస్ని, కొరియాండర్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మనం కట్లెట్ షేప్స్లో చేసుకుందాము. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. యూజువలీ కట్లెట్స్ అంటే ఓవెల్ షేప్స్ చేస్తారు, రౌండ్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఓవెల్ షేప్స్ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి, దీన్ని ప్యాన్ మీద అలా పెట్టేద్దాం. కట్లెట్స్ కోసం మామూలుగా ఏ చాట్ బండార్కో దేనికో వెళ్ళక్కర్లేదు, మనం హ్యాపీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. సో మనం కొంచెం హ్యాండ్కి ఆయిల్ రాసుకొని ఇవి స్ప్రెడ్ చేసుకుంటే కనుక మనం తీసినప్పుడు అవి అతుక్కోకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. కొంచెం మందంగానే చేసుకోవాలి. మనం ఇది పెనం మీద వేసిన వెంటనే తిప్పితే కనుక అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది, చాలా సాఫ్ట్ కదా. సో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఇలా లైట్ గోల్డెన్, మరీ డీప్ ఫ్రై కాదు, లో ఫ్రై కాదు, క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది లైట్ బ్రౌన్గా అయ్యేదాకా వెయిట్ చేయాలి. జనరల్గా ఏ పనైనా అండి స్టార్ట్ చేయడానికే ప్రాబ్లం అవుతుంది, స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. సో వంట కూడా సేమే, మనం స్టార్ట్ చేసే వరకు అబ్బా చేద్దాంలే, నేర్చుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి స్టార్ట్ చేశాక ఒక 2-3 times ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయిన 2-3 times తర్వాత మాత్రం చాలా బాగా వచ్చేస్తాయి వంటలని. నాకు బాగానే ఎక్స్పీరియన్స్ అయింది. యూజువలీ మమ్మీ ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఫిష్ ఉండమని చెప్పారు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా అయితే పెట్టేసి ప్రాసెస్ చెప్పి వెళ్ళారనమాట. కానీ అల్లం ఎంత వేయాలో మాత్రం చెప్పకుండా వెళ్ళారు. సో అప్పుడు నేను అల్లం ఎక్కువే వేయాలేమో అని చెప్పి చాలా ఎక్కువ అల్లం వేసేసి ఫిష్ కర్రీ వండేసాను. తినడానికి మాత్రం చాలా యమ్మీగా ఉండింది కర్రీ. సో దాని పేరు మార్చేసి జింజర్ ఫిష్ అని పెట్టేశాను అనమాట. సో అలా కొన్ని సక్సెస్ అయినాయి. అండ్ ఫెయిల్ అయిన డిష్లో మాత్రం నేను కేక్ ట్రై చేశాను. అది మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ షేప్ కలర్ మాత్రం అస్సలు బాగా రాలేదు.
సో కొన్ని వంటలు ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని వంటలు సక్సెస్ అవ్వచ్చు. చేస్తూ ఉండగా అన్నీ సూపర్గా వచ్చేస్తాయి. అకార్డింగ్ టు మీ కుకింగ్ ఇస్ అన్ ఆర్ట్. సో ఏ ఆర్ట్ అయినా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నేను కూడా మొన్న మధ్య స్టార్ట్ చేసే వంటలు నేర్చుకోవడం. సో ఇవి అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం సర్వింగ్ డిష్లో తీసేసుకుందాము. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇవి టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ రెడీ. డెలీషియస్ స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. మామూలుగా మన కోసం ఎవరో వండి పెట్టడం, లేకపోతే మనం ఎవరి కోసం వండి పెట్టడం కంటే కూడా మనకి ఓన్గా మనం కుక్ చేసుకొని తింటే ఆ కిక్కే వేరబ్బా అంటారు చూడండి, అలా సూపర్గా ఉంటుంది. చాలా ప్రౌడ్గా నేను చేసుకున్న డిష్ అబ్బా అని చెప్పుకుంటూ తినచ్చు. సో ఇప్పుడు నేను చేసిన డిష్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చూడ్డానికైతే చాలా బాగుంది. చాలా బాగుంది. దీన్ని టొమాటో సాస్తో కూడా తినొచ్చు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా 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 యమ్మీగా ఉంది. నిజంగా అండి, చాలా 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 టేస్టీగా ఉన్నాయి స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్స్. మీరు కూడా చాలా ఫాస్ట్గా ట్రై చేసి చాలా ఫాస్ట్గా తినేయాలన్నమాట. సో ఇలానే ఇంకా మంచి రెసిపీతో వచ్చే వారం మీ ముందుకు వస్తాను. బాయ్. వర్షిని చేసిన మంచి రెసిపీ చూసారు కదా. ఇప్పుడు రాజు గారు మన కోసం కార్వింగ్ చేస్తారు. రాజు గారు, ఏ కార్వింగ్ చేస్తున్నారు? పైనాపిల్తో కాక్ చేస్తున్నాను. ఓకే, చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కదా కాక్ కి పైనాపిల్. ఎస్ అండి. ఓకే, సో కొంచెం ఇలా లీఫ్ కొంచెం క్రాస్ గా ఉండేది అయితే బాగుంటుంది, కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. దీన్ని కొద్దిగా స్లాండ్ గా కట్ చేస్తున్నాండి. ఓకే, సో దట్ కొంచెం ఇలా నిలబడుతుంది మనకు, ఇంకొంచెం పైకి ఉంటుంది. ఓకే, సో ఇంకొక దాన్ని లీఫ్ తీసుకున్నాను. ఇవి వింగ్స్ అండి. ఓకే, సో దీన్ని నిలువుగా కట్ చేసుకోవాలి. చాలా హార్డ్ గా ఉంటుంది కదా రాజు గారు. ఎస్ అండి. ఓకే, తర్వాత కీర కొంచెం ఇలా బెండ్గా ఉంటే బాగుంటుంది నెక్ ఇలా. సో ఇది కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను. సో ఇది కూడా రెడీ. సో బీక్ క్యారెట్ పెడుతున్నాను. ఓకే, సో పైన కొంచెం క్రౌన్లా వస్తుంది కదా. సో జిగ్జాగ్ కట్టండి. ఓకే, సో వీటన్నిటిని ఇప్పుడు మనం జాయింట్ చేసేద్దామండి. ఓకే, ఓకే, రెండో వైపు కూడా. సో ఇక్కడ నెక్ వస్తుంది. ఓకే, ఓకే, సో ఇప్పుడు బీక్ పెట్టేసేద్దాం. బీక్. సో అలాగే ఐస్ పెట్టడానికి
సో ఇక్కడ మిరియాలు పెడుతున్నానండి చిన్నగా రంధ్రం చేసి. సో ఫైనల్ గా క్రౌన్. ఎస్. ఓకే. కోడి రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంది రాజు గారు. యాక్చువల్లీ మనం తీసుకునే వెజిటబుల్ మీదే ఈ కార్వింగ్ బేస్ అయి ఉంటుంది. ఎస్ అండి. సో చేసుకోవడం ఈజీ, బట్ దెన్ మనం అలా సైజ్ అనేటివి చూసి మనం చూసీగా తీసుకుంటే బాగుంటుంది అదన్నమాట. సో చాలా బాగుంది కదా కార్వింగ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. పొడి చర్మానికి సంబంధించి ఇంకో చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అయిపోండి. టమాటా రసం, పుదీనా రసం, ముల్తానీ మట్టి, ఇవి 3 కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ ప్యాక్ని ముఖానికి, నెక్కి, చేతులకి బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ఈ పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గుతాయి. ఈ రోజు వంటలన్నీ బాగున్నాయి కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. పనసపొట్టు పులావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. అసలు పనసపొట్టు లాంటి ఐటమ్స్ కూడా చక్కగా మనం వండుకుంటే చాలా ఆరోగ్యకరమైనవండి. సో సీజనల్గా ఏమైతే దొరుకుతాయో అవి చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు పుచ్చకాయలు కూడా మనకు సమ్మర్లోనే దొరికేవి. అలా దొరికినప్పుడు ఏంటంటే ఆ ఎండ తీవ్రతకి ఆ వాటర్ కంటెంట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది. సో పనసపొట్టు కూడా అలాంటి ఐటమే. ఒక్కొక్క కప్ పులావ్లో మనకు, లేకపోతే ఒక మనిషి తినేంత పులావ్లో కూడా మనకు మినిమం 400 క్యాలరీస్ వరకు రావచ్చు. కానీ పనసపొట్టుతో చేసుకోవడం అన్నది చాలా చాలా మంచిది. తర్వాత బజ్జీల మజ్జిగ చారులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు మంచివి. ఓకే, బజ్జీ కూడా క్యాలరీ, డీప్ ఫ్రై చేసినా శనగపిండితోనే చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు. కానీ మజ్జిగతో మనం పులుసు చేసుకుంటున్నాం, అది చాలా మంచిది. బట్ బజ్జీల మజ్జిగ చారు కాస్త హై క్యాలరీ అండి, అది మీరు మైండ్లో పెట్టుకొని కొంచెం అంటే ఎంత ఫ్రీక్వెంట్గా కాకుండా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత పన్నీర్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా చక్కటి పోషక విలువలు ఉన్నాయండి. మనకు మెయిన్గా క్యాప్సికమ్ అండ్ పన్నీర్. ఇప్పుడు పన్నీర్ హై క్యాలరీ కాబట్టి పన్నీర్లో చాలా చక్కటి పోషక విలువలు ఉన్నప్పటికీ కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో దాని ద్వారా వచ్చే కాంబినేషన్ ఎప్పుడు కూడా లో క్యాలరీ ఉందనుకోండి, మనం చక్కగా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. అండ్ క్యాప్సికమ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ అండి. అది కూడా ఎందుకంటే మనకు మళ్ళీ ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. 2 థింగ్స్ అండి బాడీ చెడిపోవడానికి. ఏదైనా మనకు ఏదైనా జబ్బు రావాలన్నా ఏమైనా 2 విషయాలు చాలా రాంగ్గా ఉంటేనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి బాడీలో అసిడిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వడం, మరొకటి ఇమ్యూనిటీ లెవెల్ తగ్గడం. సో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గకుండా ఉండడానికి మనం తరచూ ఇలాంటి వెజిటబుల్స్, ఈ పన్నీర్ లాంటి కాంబినేషన్స్ తీసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అంటే ఇంకా చక్కగా మళ్ళీ పోషక విలువలు యాడ్ అవుతూ ఉంటాయి. సో బ్యూటిఫుల్ థింగ్. డెఫినెట్లీ ఇది మనం రోజువారీగా ఇంట్లో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ రెసిపీ అనేది ఉంది. క్యాలరీ అంటారా, కొంచెం ఇట్స్ నాట్ లో క్యాలరీ, అలాగని చెప్పేసి ఇట్స్ నాట్ వెరీ హై ఆల్సో. ఒక 200 అలా వస్తుందండి పర్ పర్సన్ క్యాలరీస్. ట్రై చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ ఇస్ అ సూపర్బ్ రెసిపీ అండి. మనము ఉల్లిపాయలు ఎంత మేరకు వాడుకుంటున్నాం, రోజు వాడుకుంటాం కదా, ప్రతి పూట కూడా మన కూరల్లో ఉల్లిపాయలు లేకుండా వంటకాలు ఉండవు, అది మంచిదే. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఫ్రీక్వెంట్గా వాడుకోవడం చాలా మంచిది. స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు బంగాళదుంపలు ఉండడం మూలాన పిల్లలకు కూడా హ్యాపీగా ఈ మంచి హ్యాబిట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. తర్వాత షాజీరా, ఇక మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా హెల్ప్ చేస్తాయి. క్యాలరీ కూడా లిమిటెడే, ఓన్లీ బంగాళదుంపలే ఇందులో క్యాలరీస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి, మిగతా అంతా కూడా ఓకే. సో ఒక 125 క్యాలరీస్లో మనకు ఒక 2 పీసెస్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ కట్లెట్ మనం ట్రై చేసుకోవచ్చు. చాలా చక్కటి పోషక విలువలు ఉన్నాయి, కంపల్సరీగా మీరు దీన్ని ట్రై చేయాలి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
చపాతీలు స్మూత్గా టేస్టీగా రావాలి అంటే గోధుమల్లో ఒక గుప్పెడు శనగలు వేసి మరపట్టించుకుని చపాతీ పిండి కలుపుకుని చపాతీలు తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే చపాతీలు మృదువుగా సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. రాజు గారు చేసినవి, అలాగే వర్షిని చేసినవి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.